90 సంవత్సరాల బాలుడు ఆర్యారావు గారు వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారిని ముందుగా పంపుదామని వారికి మాట్లాడమని కోరే ముందు ఆయనతో నా అనుబంధం అంటే ఆయన రిటైర్ అయ్యి వచ్చినాక కాకినాడ వచ్చినాక మహర్షి సామూర్తి సంస్థలో అందరం కూడా సభ్యులుగా ఉండి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు అప్పటిదాకా చైతన్య వనితా మండలికి అధ్యక్షురాలుగా ఉన్నాను. మహిళలు పురోగమించాలంటే అభ్యున్నతి చెందాలంటే కేవలం మహిళల యొక్క కృషి చాలదు, మగవారి యొక్క కృషి కూడా ఉండాలి. స్త్రీల అభ్యున్నతి సాధికారత పట్ల సానుకూలత ఉన్నటువంటి పురుషులను కూడా మా సంస్థలో చేర్చుకుని సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అనే సంస్థను స్థాపించినప్పుడు ఒక ట్రస్టీగా వారిని ఉండమని కోరితే ఆయన సహృదయంతో అంగీకరించి మాకు చాలా సపోర్ట్గా ఒక గైడ్గా మాకు అన్ని కూడా కార్యక్రమాలు నెరవేర్చడానికి దాన్ని విజయవంతం చేయడానికి ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వారి గైడెన్స్తోనే మేము వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి విన్ చేసాము. అది చాలా ప్రభావశీలంగా మేము ఇంప్లిమెంట్ చేసినాక వరల్డ్ బ్యాంకు విన్నర్స్గా ప్రకటింపబడిన వాటిలో 5 బెస్ట్ ప్రాజెక్ట్స్గా కూడా ఎంపికయింది. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకి నమస్కారం. సభకి ముందరగా ఒక చిన్న హెచ్చరిక. నేను వక్తను ఎప్పుడు కాను, దాంతో కొద్దిగా వయస్సు కూడా రావడంతో నేను చెప్పే మాటలు కొన్ని అర్ధరహితంగా ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు. క్షమింపకూరుతూ డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారితో నా పరిచయం గురించి నేను మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను ఈ సభామూలంగా. సరిగ్గా ఈనాటికి ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం నేను కాకినాడ రిటైర్ అయి రావటం సంభవించింది. ప్రభుత్వ పెట్రోలియం రంగంలో ఆ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేసి రిటైర్ అవ్వటం, ఇక్కడికి రావటం ఒక పొజిషన్ ఆమె ట్రస్ట్ అవ్వటం వల్ల కూడా రావాల్సి వచ్చింది చెప్పాలి. ఎందుకంటే అప్పుడు తడవరి శ్రీనివాసరావు గారు హెచ్ఆర్డి మినిస్ట్రీ స్పాన్సర్షిప్తో జనశిక్షణ సంస్థ స్టార్ట్ చేశారు 1994-95. అప్పుడు దానికి చైర్మన్గా రావాల్సి వచ్చింది. కానీ సోషల్ ప్రాజెక్ట్స్ అసలు నేను రిటైర్ అయినప్పుడు యాజ్ యూజువల్ మా ఇండస్ట్రీలో, అదో పెట్రోలియం ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వస్తాయి, ఎంఎన్సీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా ముఖేష్ అంబానీ గారు నన్ను పిలిచి రిలయన్స్లో జాయిన్ అవ్వమని చెప్పారు. అప్పుడు ఆయనతో ఒక వ్యక్తిని చెప్పాను నేను, కాబట్టి నాకు కాకినాడ వెళ్ళి అక్కడ గ్రామీణ వాతావరణంలో అక్కడ ముఖ్యంగా కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. వాటికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో పంచుకొని చేద్దామని మొట్టమొదటి కోరిక ఉంది. నేను వెళ్ళదలుచుకున్నాను. కానీ టెక్నికల్గా ఏవో కొంత ఎక్స్పీరియన్స్ ఉండడం బట్టి మీకు ఏమైనా అవసరం ఉంటే రిలయన్స్ గ్రూప్కి నేను టెక్నికల్గా సహాయ సహకారం అందిస్తాను. కానీ ఒకటే కండిషన్, నాకేం మీరు ఇవ్వద్దు, నేను ఏం ఛార్జ్ చేసుకోలేదు. కానీ మా ప్రాజెక్ట్కి ఏమైనా ఎప్పుడైనా సాయం కావాల్సి వస్తే మీరు కొద్దిగా సాయం చేస్తున్నాడు అన్నారు. అప్పుడు ఆయన అడిగారు, ఓకే రావు గారు, ఇప్పుడు మీరు కాకినాడ వెళ్ళిపోతున్నారు, ఫస్ట్ ఇమీడియట్గా ఏం చేద్దామనుకున్నారు అన్నారు. అప్పటికి ఒక సడన్గా క్వశ్చన్ అయ్యేటప్పుడు నాకు గట్టిగా ఆలోచనలు ఇప్పుడు చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ ప్రాబ్లం నాకు కూడా అనిపించింది. ఇప్పుడు ఆ టైంలో ఈ గృహహింస, కట్న దురాచారాల గురించి చాలా హత్యలు, ఆత్మహత్యలు జరగటం అప్పుడు ఆ రోజులు ఎక్కువగా ఉండేవి. యాక్చువల్లీ అప్పటికి ఇంకా ఈ గృహహింస ప్రొటెక్షన్ చట్టాలు రాలేదు, సెక్షన్ 390 ఇవన్నీ లేవు. దాంతో గృహహింస అనుభవించే వ్యక్తులకి, ముఖ్యంగా స్త్రీలకి హత్య శరణ్య అనేది కాకుండా ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్, రిహాబిలిటేషన్ హోమ్ లాంటిది విత్ లాట్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ ఒక చిన్న స్టార్ట్ చేద్దామని అంటే ఆయన అడిగారు. ఓకే ఇమీడియట్గా అంతే వాళ్ళు మీకు దానికి స్టార్ట్ చేయడానికి అన్నారు. నాకేం సరిగ్గా అప్పటికి ఇంకా 2 లక్షలు పెద్ద అమౌంటే, 2 లక్షలు చాలన్నా. సరే కాకినాడ వచ్చాను. వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు
డాక్టర్ ఆరు విజయశ్రీ గౌడ్తో ఇంకా మిగతా వారి గ్రూప్తో డిస్కస్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచించి చేద్దామనుకుంటే ఈ లోపల ఆయన నేను అడిగిన 2 లక్షలు కాకుండా 5 లక్షలు పంపించారు ఆయన. దాంతో ఒక ఫస్ట్ ప్రాజెక్టు నారీ సురక్ష, విమల్ నారీ సురక్ష వికాస్ అని ఒక విమల్ పేరు పెట్టాం. ఎందుకంటే అప్పుడు విమల్ వాళ్ళ బ్రాండ్ నేమ్ రిలయన్స్. పోనీ ఆయన గ్యాడ్జెట్ చూపిద్దామని పెట్టాము. విమల్ నారీ సురక్ష వికాస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ విత్ ఒక రిహాబ్ హోమ్. ఎక్కడ చేశాడు ప్రారంభించింది సరిగ్గా ఈ ప్రిమిసెస్లోనే, హరిజన సేవక్ సంఘ్ ప్రిమిసెస్. ఇక్కడే స్టార్ట్ అయింది 30 years ago. అది ఒక 2-3 years 4-5 yearsగా డిజైన్ చేసి కౌన్సిలింగ్ సెంటర్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, పోలీస్ కౌన్సిలింగ్ ఇవన్నీ కొద్దిగా ఇంపెక్టర్స్ ఇచ్చి గ్రామాల్లో ప్రచారం చేసి ఈ ఫెసిలిటీ ఉంది, ఫెసిలిటీ దాకా రావకుండా ఏం చేయాలి అవన్నీ ఆలోచించేసి వచ్చింది. ఇలా చేసాం. తర్వాత అప్పుడు ఆ రోజుల్లో నాకు ఆవిడ ఎనర్జీ లెవెల్స్ చూసి నేనే ఆశ్చర్యపోయేవాడిని. అసలే డాక్టర్ గారికి ఒక టైమింగ్స్ అవి ఉండటం కష్టం. దాంతో గైనకాలజీ డాక్టర్, దానికి ఒక టైమింగ్స్ ఇంకా కాల్స్ ఎప్పుడన్నా రావచ్చు. ఇవన్నీ చూసుకుంటూ ఆవిడకి లిటరరీ అవుట్ పోరింగ్స్ కూడా చాలా హై లెవెల్లో ఉండేవి అప్పుడు కూడా. అవన్నీ చూసి ఇవి చూసుకుంటూ ఈ సంవత్సరంతోటి చాలా చైతన్యవంతమండలి అవన్నీ రకరకాల గ్రూపులతోటి ఎంకరేజ్ చేస్తూ చాలా చేసేవారు. సో నా అదృష్టంగా భావించి వారి దగ్గర చాలా ఒక మెంటర్షిప్ కింద నేను చాలా నేర్చుకున్నాను. దాంతో ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అప్పుడు ఆ టైంలో 2004-2005 ఆ టైంలో ఒక మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఒకటి దాన్ని మేము చెప్పించుకున్నాం. యాక్చువల్లీ ఇనిమే వచ్చింది. ఎలా వచ్చిందంటే ఆ టైంలో వరల్డ్ బ్యాంక్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఆల్ ఇండియా అనౌన్స్మెంట్. స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఏ సంస్థలైనా సరే మాకు ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇస్తే మోస్ట్ ఇన్నోవేటివ్, మోస్ట్ సస్టైనబుల్, మోస్ట్ రెప్లికబుల్. ఇన్నోవేటివ్ ఇస్ ద కీవర్డ్. ఎవరు ఆలోచించిన విషయం చేయడానికి గ్రామీణ వాతావరణంలో మన ప్రజలకి వారికి మనం ఏం చేయగలం అటువంటి ఐడియాస్ మాకు కావాలి, ప్రాజెక్ట్ ప్రపోజల్ కావాలి, ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఏం చేద్దామని మేము ప్రారంభించాం. దాని గురించి చెప్తాను ఒక నిమిషం. మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఒక 5,000 ప్రపోజల్స్ వాళ్ళకి వెళ్ళాయి వరల్డ్ బ్యాంక్కి. ఎక్కడి నుంచి? ప్రభుత్వ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఐఐఎంస్, ఐఐటీస్ దగ్గర నుంచి, ఈ స్వచ్ఛంద సేవాస్ అని చెప్పక్కర్లేదు, ఆల్ ఓవర్ ది స్టేట్స్ 5,000 ప్రపోజల్స్ దాకా వచ్చేవాడికి. అందులో వాడు ఏమన్నారంటే ఇందులో 25 ప్రపోజల్స్ మాత్రమే మేము సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆలోచించినప్పుడు స్త్రీలు బాలికల మీద మనం ఫోకస్ చేయాలి. బట్ మెన్స్ట్రువల్ హైజీన్ అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఈ ఏరియాస్లో గ్రామాల్లో చాలా అపోహలు, ఇగ్నోరెన్స్ కూడా చాలా, పర్టికులర్లీ అట్ పావర్టీ సిచ్యుయేషన్. దానికి ఎలా చేయాలని చేసే మాకు ఇన్నోవేషన్ కాన్సెప్ట్ ఆలోచన అంటే అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు, ఆడపిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అడల్ట్స్ చాలామంది గ్రామీణంలో వచ్చిన వాళ్ళే, వాళ్ళకి అసలు ఏం ఐడియా లేదు, వాళ్ళు చదువుకే లేదు, ఐడియా వాళ్ళకే వస్తుంది. మేము అనుకున్నామంటే వీళ్ళనే చేంజ్ ఏజెన్సీని మార్చాలి. ముందు అంటే కాన్సెప్ట్ ఇస్ ఈ అడల్ట్స్ అండ్ గర్ల్స్ని వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళని వాళ్ళ ద్వారా వాళ్ళకి ముందు ట్రైనింగ్ తీసుకుని వాళ్ళని మనం చేంజ్ ఏజెన్సీ కింద, వాలంటీర్స్ కింద చేసుకుని గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ ద్వారా మెసేజ్ స్ప్రెడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా పెట్టడానికి ఛాన్స్ ఉంది. బికాజ్ పిల్లల ద్వారా వచ్చిందంటే అలాగా that went on the national level, also the international level. Because World Bank said, we will also take up these materials. ఇట్లా చేసింది తీసుకెళ్ళి మేము ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా స్ప్రెడ్ చేయడానికి మేము ట్రై చేస్తామని చెప్పి అలాగే అటువంటి ప్రాజెక్ట్స్ చేయడం సంభవించింది. ఇంకా చెప్పాలని చాలా నాకు మీకు వినే ఒకటి కూడా మీకు చాలా మంది ఎందుకంటే నేను ఒకటే విషయం చెప్పి నేను సర్ది చూపాలని ఏంటంటే నేను ఆల్రెడీ విజయలక్ష్మి గారికి థ్యాంక్స్ చెప్తాను. అసోసియేషన్కి నాకు తర్వాత పెద్దవాడి కనుక ఆశీర్వచనాలు కూడా ఇవ్వాలి, ఇస్తాను నేను ఇచ్చి ఇటు ఆవిడ కాకినాడ నుంచి వెళ్ళిపోవటం ఒక సమయంగా కానీ స్టిల్ వి గాట్ టు డు సంథింగ్. తర్వాత ఇంకొక ఫైనల్గా ఇవాళ సాహితీ డిస్కషన్ ఉన్నాయి కనుక నేను ఉంటలేదు వెళ్ళిపోవాలి. ఒక్క విషయం నేను డాక్టర్ గారికి ఈ సభాపూర్వకంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఈ సాహితీ సభలు అన్నీ నేను మీరు చెప్తాను కూడా బాగుంది. ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ గురించి బాగానే ఉంది లిమిటెడ్. బట్
సోషల్ కాన్సెప్ట్స్కి ఎంతమంది చేయగలం? హౌ కెన్ వి ఇన్ఫ్లుయెన్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ ది అండ్ బ్రింగ్ అప్ ది గుడ్ థింగ్స్ ఇన్ సొసైటీ అండ్ ప్రాపగేట్ దెమ్? అది మనం ఎలా చేయగలం కూడా ఆలోచించండి. అపార్ట్ ఫ్రమ్ ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ యూ డిరైవ్ or something